స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు మాలకొండ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మిగతా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. నిహారికకి బుక్స్ కూడా వచ్చాయి, వాటికి నేమ్స్ అవి రాస్తూ ఉన్నాను నేనైతే. నిహారిక మాత్రం హిందీ ప్రిపేర్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ హిందీ లేదు, మర్చిపోయిన హిందీని గుర్తు చేసుకుంటూ ఉంది. అవర్ సుజన హ్యాపీ హోమ్. సో ఈరోజు వచ్చేసి నన్ను హాస్టల్లో చేసేందుకు బుక్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ నా బుక్స్, మళ్ళీ ఇంకా సంచిలో కానీ ఉన్నాయి. ఇంత బుచ్చుడు ఉంటే చూడండి. నేను కందుకూరు హాస్టల్లో ఆక్స్ఫర్డ్లో చదువుతున్నాను. సో ఇప్పుడు నేను వచ్చే 5th క్లాస్. నేను కానట్లేదు ఏంటంటే చింపిచ్చుది కానొస్తుందా. బుక్స్ తీసి చదువుతుంది, నా బుక్స్ తీసి చింపిచ్చుటి మా చెల్లి. నేను వయసు చూపిస్తా, బుక్స్ అవి చూపించిన దేవుడా. అమ్మాయి ఏంటి గీతకి ఇవ్వాలంటే చెప్పలేదు, భారీగా రాసింది మన రాసి. మంగర్ దగ్గర రాస్తున్నట్టు అనిపిస్తుంది. 5th క్లాస్ ఒత్తుకుంటున్నా అని వాళ్ళు ఇచ్చారు. అయిపోయిందా? సో ఇది వచ్చేసి నా అట్టలు. సో ముందు ఇట్లా వస్తుంది, నెక్స్ట్ వెనకాల ఇలా వస్తుంది. సో ఇలా అయితే వచ్చింది ఆక్స్ఫర్డ్ స్కూల్, ఆక్స్ఫర్డ్. ఓకే. సో దీనికైతే రబ్బర్ బ్యాండ్లు పెట్టేసి అలా పెట్టేసింది. అట్లా వేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. నేను చాలా వచ్చేస్తుంటే నేను ఇక్కడ వీడియోస్ తీసుకుంటాను. బై పెట్టేసి గుడ్ బై. అలా ఎంజాయ్ చేస్తూ ఒక 3-4 రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత లాస్ట్గా ఫైనల్ డే వచ్చేసింది, ఎందుకంటే వెళ్ళాల్సిన రోజు వచ్చింది అనమాట. 12వ తారీఖు, జూన్ 12వ తారీఖు. ఇక జోయితాని కాసేపు స్కూల్లో కూర్చోబెట్టి ఆ తర్వాత అందరం వెళ్ళి నిహారికని హాస్టల్లో వదిలేయాలి. ఇదే మా ప్లాను. ఫస్ట్ డే కాబట్టి అది కొంచెం మంచిగానే ఉంది. ఈరోజు మంచి రోజు చూసే పంపిస్తూ ఉంటారు కదా, సో మేము కూడా అంతే. ఇంకా తర్వాత అన్ని కంటిన్యూస్ డేస్ ఏం బాగాలేవనేసి నిహారికని ఒక 3-4 రోజుల తర్వాత హాస్టల్లో వదిలేయాలి అనుకొని కూడా ఇంకా ఈరోజు బాగుంది కదా అని తీసుకెళ్దామని అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ జోయిత స్కూల్కి వెళ్తుంది, నిహారిక హాస్టల్ అంటే ఎట్లా ఉంటుందో తెలియక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. వెళ్ళిన 2 రోజులకు కానీ అసలు విషయం అయితే తెలిసొచ్చింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అయింది, అసలు ఉన్నదా ఎగ్గొట్టొచ్చిందా అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడైతే జోయిత అయితే స్కూల్కి వెళ్తూ ఉందన్నమాట. ఇంకా నేను నిహారిక కోసం కొన్ని బట్టలు అవి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు పంపించే రోజు గురువారం అనమాట. గురు, శుక్ర, శని ఆ 3 రోజులు ఉంటే శనివారం మళ్ళీ ఈవినింగ్ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆదివారం, సోమవారం బక్రీద్ పండుగ కాబట్టి సోమవారం హాలిడే ఉంది. సో ఆ 2 రోజులు ఉంచుకొని మళ్ళీ పంపిద్దాంలే అని జస్ట్ 2 డేస్కి బట్టలు అయితే సర్దాను. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పటి వరకు హ్యాపీగా ఉండింది పాపం. నాకు ఇంక అప్పటి నుంచి నాకు కూడా టెన్షన్గా ఉంది, కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే అక్కడే వదిలిపెట్టి రావాలి, ఎట్లా ఉంటుందో ఏమో అని. ఇప్పుడైతే ఫస్ట్ కాసేపు క్లాస్లో కూర్చోమన్నారు. ఇంకా చాలా మంది అడ్మిషన్స్ అవి జరుగుతూ ఉన్నాయి. కాసేపు కూర్చున్న తర్వాత క్లాస్కి వెళ్ళమనేసరికి ఇంకా నేను వెళ్ళి క్లాస్లో కూడా నువ్వు రా అని ఏడ్చిందనమాట. ఇంకా క్లాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్లాస్లో కూర్చోబెట్టి
ఇంకా నేనైతే కిందికి వచ్చాను. ఒక 1 అవర్ దాకా అట్లా ఉన్నాము. ఉన్న తర్వాత ఇంకా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట. బాటిల్స్, ఇంకా బకెట్, ఇలాంటివి కొన్ని అవసరమైనవి, స్నాక్స్, కొన్ని బిస్కెట్స్, చిన్న చిన్న ప్యాకెట్స్ అట్లా తీసుకున్నాము. వాటర్ బాటిల్ కోసం వెతికి 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 చూస్తా ఉన్నాం అనమాట. ఇక జోయితన్ అయితే పట్టలేకుండా ఉన్నాము. అన్నీ తీసుకొచ్చి ఇది కావాలి ఇది కావాలని చెప్తా ఉంటది. ఇప్పుడైతే చిన్న షాపింగ్. ఇంకైతే వదిలేసి వచ్చేసాము ఇంటికి. వచ్చేసేటప్పుడైతే నాకైతే భలే ఏడుపు వచ్చేసింది అనమాట. ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళంతా పలకరిస్తున్నారు కానీ కదిలిస్తే ఏడుస్తానేమో అనేసి ఇంకా నా ఏడుపుని అంటే నిహారిక కూడా ఏడ్చింది చిన్నగా. అంటే పెద్దగా ఏడ్చి ఉండను అని అనలేదు కానీ ఏడ్చింది. బాగా ఎమోషనల్ అనిపించింది అనమాట. ఇంకా అక్కడే ఎక్కువసేపు ఉండి అక్కడ ఏడ్చేస్తాను అనేసి నేనైతే వచ్చేసా. జోయిత పరిస్థితి కూడా అంతే అనమాట. అందరికీ చాలా బాధగా అనిపించింది. కాకపోతే మంచి ఎడ్యుకేషన్ కోసమే ఉంచాల్సి వచ్చిందనమాట. ఇంకా జోయిత అయితే బాటిల్, బ్యాగ్, ఇంకా స్నాక్స్ అవన్నీ కొనుక్కుంది. మామూలుగా అయితే ఇంటికి తెచ్చుకొని వాటిని మళ్ళీ మళ్ళీ చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేది. వాటి ప్రభావం ఎక్కడ లేదనమాట. అక్కలేదన్న ఫీలింగ్ ఎక్కువగా ఉండింది. ఇంకా ఆ తర్వాత నైట్ అంతా కూర్చొని మేము నిహారిక బుక్స్కి అయితే అట్టలు వేసాము. బుక్స్ ఏం పంపించలేదు, ఇప్పుడే ఏం క్లాసెస్ అలా స్టార్ట్ అవ్వవు కదా అనేసి. ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ బుక్స్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేచ్చారనమాట మా హస్బెండ్. ఆ తర్వాత 2 రోజులు గడిచిపోయింది. ఇంకా ఎలా గడిచిందో నాకే అర్థం కాలేదు. ఏం ఉండామో ఏం చేసామో ఏం అర్థం కాలేదు అనమాట. అంటే ఆ బాధ తాలూకా ప్రభావం చాలా ఎక్కువగా ఉండింది. అలా 2 డేస్ గడిచిన తర్వాత సాటర్డే వచ్చింది. ఇది మార్నింగ్ అనమాట, సాటర్డే మార్నింగ్. ఇంకా నేను త్వరగా వంట అయితే ఫినిష్ చేసేసుకొని మళ్ళీ హాస్టల్ దగ్గరికి వెళ్ళి నిహారికని ఇంటికి తీసుకురావాలి. వాళ్ళకి హాఫ్ డే స్కూల్ అన్నారు. సో అందుకోసం నేను వర్క్ అయితే తొందరగా ఫినిష్ చేస్తున్నా. ఇంకా నేనైతే వంట అవన్నీ స్పీడ్గా అయితే చేసేసుకున్నా. ఈరోజు సింపుల్గా సాంబార్ అది చేసేసి మేమైతే బయలుదేరామన్నమాట. దాదాపు 10:30, 11 అలా బయలుదేరాము. హాఫ్ డే కాబట్టి 12కి వాళ్ళు వచ్చేస్తారు. 12 వరకు అక్కడ ఉంటే తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో స్పీడ్గా వంట అది ఫినిష్ చేసేసుకున్నా అనమాట. ఇంకా 11:30కి అలా అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నిహారిక వాళ్ళు అక్కడ స్కూల్కి వెళ్ళి ఉన్నారు. వాళ్ళ వచ్చేసరికి దాదాపు 1 అవర్ అయిపోయింది. 12:30 అలా అయిపోయింది. ఇంకా మేమైతే అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒక 1 అవర్ దాకా వెయిట్ చేసిన తర్వాత మేము కూడా అక్కడే లంచ్ తినేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చేసరికి దాదాపు 2 అయింది అనుకుంటా. 2:30 అట్లా అయింది. కొంచెం బాగా ఎండగానే ఉండింది. ఇంకా కాసేపు ఉండి బయలుదేరామన్నమాట. బయలుదేరిన తర్వాత మధ్యలో వీళ్ళైతే ఆగుతూ ఐస్ క్రీమ్ కావాలని ఐస్ క్రీమ్ తిని, ఇంటికి వస్తున్నాం కాబట్టి ఫస్ట్లో కొంచెం ఏడ్చినట్టు మొహం పెట్టింది. వెళ్ళగానే ఇంటికి అనేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిందనమాట.
ఇట్రా 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 ఇంకా ఇంటికంది వచ్చేసాక సాయంత్రం అన్నమాట. సాయంత్రం జోయిత తన బుక్స్ అని చూపిస్తుంది. హ్యాపీగా వాళ్ళిద్దరు ఒక 2 days అయితే ఉన్నారు. ఇంకా అలా ఆదివారం సోమవారం సాయంత్రం వరకు గడిచింది. ఇంకా సోమవారం సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా స్నానం అది ఒకేసారి చేయించేసేసి ఇంకా జుట్లు తల స్నానం చేయించి మళ్ళీ ఆయిల్ పెట్టేసి నీట్గా 2 జడలు అయితే కట్టేసా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక తనకి ఆయిల్ అది పెట్టుకోవడం కష్టం అయిపోతుందని ఇంకా మేము వెళ్తూ ఉంటే మధ్యలో వర్షం పడింది అనమాట. ఆ వర్షం పడితే ఇక్కడ ఆగున్నాము. ఆగిన దగ్గర కొంచెం వీడియో అలా షూట్ చేసుకున్నాను. అక్కడ ఆగినందుకు మాకు 50 రూపాయలు బొక్క. ఎందుకంటే నిహారిక బాటిల్ అక్కడ మర్చిపోయి వచ్చేసామన్నమాట. ఇంకా చాలాసేపు ఉన్నాము, ఒక 20 minutes దాకా. ఇంకా బాటిల్ వాటర్ తాగుతారని తీసి అది అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు ఇదే అండి ఓవరాల్గా నిహారిక హాస్టల్కి వెళ్ళిన 1 week. ఈ 1 week అంతా నాకు ఇలా గడిచింది. మళ్ళీ వెయిట్ చేస్తున్నా సండే కోసం. రేపు సండే కదా, ఇది సండే రోజే పోస్ట్ అవుతుందేమో వీడియో. సో ఈ సండే వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ ఇంకో వీడియోలో మీతో షేర్ చేస్తాను. అంతవరకు బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.